హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు ఎలా ఉన్నారో కింద కమెంట్ సెక్షన్లో పెట్టండి. ఈరోజు మా నైబర్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. వాళ్ళ ఇంట్లో చాలా ఫ్రూట్స్ ట్రీస్ ఉన్నాయి. మీకు కూడా చూపిద్దామని వెళ్దామని అనుకుంటున్నాను. సో నాతో పాటు మీరు కూడా వచ్చేయండి. Hi, I want to tell you about the best fertilizer for my fruit trees. Beside that, the fish fertilizer, but usually I use the oil. Oil after I fried fish. The oil after frying fish, I pour the oil to the plants, so it will be very good. తను అన్ని ప్లాంట్స్కి అయితే ఫిష్ ఫెర్టిలైజర్ యూజ్ చేసిండంటండి. కానీ ఈ ఫెర్టిలైజర్ చాలా మంచిదంట. క్రాప్ అయితే చాలా బాగా వస్తుంది. చాలా చాలా పెద్దగా చూడండి. ఆర్గానిక్. చాలా బాగుంది. ఇది సాయిల్లోనే వేశారు. చూడండి ఎంత గ్రోత్ ఉందో. చాలా కాయలు ఉన్నాయి. The ripened fruit. We have tons of fruit. Look at this. This is a Celeste variety. Which variety, sir? Celeste. 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 Yeah, oh, still green. It's very, very big tree. Yeah, but I pull the trunk to the side, so it will stay low. Okay, okay. Nice. Every winter I will prune. Oh, this one. Oh, here. Another one here. Yeah. Yeah, you can have this. Pull this way. Yeah. Harvesting fig fruits. This is another one here. Oh, okay. Pull down. తనకైతే 2 ఫిగ్ ట్రీస్ ఉన్నాయండి. ఒకటేమో ఇంటి ముందర ఉన్నదేమో హైట్ పెరిగింది, ఇదేమో కిందికి పెరిగింది. చూసారా? ఇదేమో రోడ్డుకి కొంచెం దగ్గరలో ఉంది కాబట్టి మరి హైట్ పెరిగితే బాగుండదని ట్రంక్ని కిందికి వంచిండంట. అందుకనే అన్ని బ్రాంచెస్ కిందికే వచ్చినాయి అని చెప్తుండ్రు. ఫైవ్ ఇయర్స్లో చాలా మంచి గ్రో అయినాయి. Wow. అసలు ఈ పోమోగ్రానైట్ చెట్టు చూడండి, ఇది కూడా భూమిలోనే వేశారు. ఎంత బాగున్నాయో కాయ. పోమోగ్రానైట్ ఫ్లవర్. ఇది
చిన్నవండి. పోమోగ్రానైట్ ఇది కూడా. లైమ్, లెమన్ ప్లాంట్. 5 or 6 pots. ఓ Okay, yeah, that's it's okay. This is a Italian orange. ఓ ఇటాలియన్ ఆరెంజ్. ఓకే Yeah. ఓకే. They make a Very special nice. drink from this. Chinotto. చూడండి, ఫైనల్గా అయితే వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చాను. ఎలా ఉన్నాయో చూడండి ఫిగ్స్. చాలా స్వీట్ ఉన్నాయి. నేను తిన్నాను 2, చాలా మంచిగా అనిపించినాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.